లక్ష్మి జీవితంలో ఊహించని మలుపు. అసలు లక్ష్మి మళ్ళీ రియల్ ఎంట్రీ ఎలా ఇవ్వబోతుందన్నది వీడియోలో తెలుసుకుందాం. అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మి లోయలో పడి ఆటో మొత్తం కాలిపోతుంది కదా. లక్ష్మి ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపించవు. పోలీసుల ప్రకారంగా జేడీకేడి ఇక ఇన్వెస్ట్ మొదలు పెడతారు. ఆ సమయంలో అక్కడ డెడ్ బాడీ కనిపించదు. అక్కడ ఒక అతనిది మాత్రమే ఇక ఫోరెన్స్ ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ అబ్బాయిది మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆటో అబ్బాయిది మాత్రమే అక్కడ కనిపిస్తుంది. కానీ అక్కడ లక్ష్మి అంటే సిరి బ్రతుకున్నట్ట లేకపోతే ఆనవాళ్ళు లేకుండా చనిపోయినట్ట అన్నది ఇక్కడ మిస్టరీగా ఉండిపోతుంది. ఇక బాబు మాత్రం ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయానికి బాబును ఇంటికి తీసుకెళ్తారు. ఇక వెంటనే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బాబును ఎలాగైనా తనే పెంచి పెద్ద చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందిరా, ఇక ఆ సిరి దొరికిందా అని చెప్పేసి యమున అడుగుతూ ఉంటుంది. లేదమ్మా. ఏందిరా అలా ఉన్నావు, బాబెన్ని ఇలా ఏడుస్తున్నాడు, ఇంకా దొరకలేదా అని యమున అడుగుతుండగా హాల్లోకి అందరూ వస్తారు. ఇక ఆ బాబు ఏడుపు చూసి ఎందుకు నాన్న, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, అసలు ఏమైంది నాన్న అని చెప్పేసి సిరి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే బాబు అంత గుక్కపట్టి ఎందుకు ఏడుస్తున్నాడ్రా, అసలు ఆ ఏడుపు కారణం ఏమైందిరా అని ఈ విధంగా యమున అడుగుతూ ఉంటుంది. జరిగిన విషయమంతా విహారీ చెప్తాడు. తను చనిపోయిందని చెప్పేసి, అయ్యో పాపం, దేవుడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు ఇచ్చాడా అని చెప్పేసి ఈ విధంగా దగ్గర తీసుకున్న తర్వాత పాపం సరేలే బాబు ఏడవకు అని చెప్పేసి పండు కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఇక నాకు మా అమ్మ లేదు, మా అమ్మ లేకుంటే నేను బ్రతకలేను అని చెప్పేసి ఏడుస్తుండగా, అలా అనకు నాన్న, అయినా మేమంతా లేమా క్రిష్ అనేసరికి వెంటనే పద్మాక్షి ఏం మాట్లాడుతున్నావురా, తన తల్లిని పోగొట్టుకున్నాడు, అలాంటి వాణ్ణి ఏ అనాథాశ్రమంలో ఇక చూసి ఉంచేస్తే సరిపోతుంది కదా అత్తయ్య, తను తల్లిని పోగొట్టుకొని ఇప్పుడు అనాథాశ్రమంలో వేస్తే ఆ బాబు పరిస్థితి ఏం కావాలి, అందుకే వాడు నాతో పాటుగా ఉంటాడు, వాణ్ణి నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, అవునత్తయ్య, నేను వాణ్ణి నా కొడుక్క దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, ఇక నుంచి వాడు నాకు కొడుక్కనే ఈ ఇంట్లో వానికి సర్వ అధికారాలు అన్నట్టుగా మాట్లాడుకొస్తూ ఉంటాడు. పద్మాక్షి ఈ మాటలు విని, అరే ఏం మాట్లాడుతున్నావు, కనీసం నీకు అర్థమవుతుందా విహారీ, వాణ్ణి దత్త తీసుకోవడం ఏంట్రా, వాడు ఎవడికి పుట్టాడో తెలియదు కానీ వాణ్ణి నువ్వు దత్త తీసుకుంటావా, ఏంటి వదినా, అసలు వాడు ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకు అర్థమవుతుందా. విహారీ ఆలోచన అర్థం చేసుకొని మాట్లాడినానా అని యమున అంటుంది. అబ్బా ఎంత చక్కగా చెప్తున్నావు వదినా, తల్లి కొడుకులు ఒకటే, అసలు వాడు ఎవడికి పుట్టాడో తెలియదు, అలాంటి వాడిని ఏదో ఇంట్లో తీసుకొచ్చి 4 రోజులు భోజనం పెట్టినంత మాత్రాన తల్లి పోగొట్టుకుందని చెప్పేసి అనేసరికి వాడిని దత్త తీసుకుంటావా, అయినా దత్త తీసుకుంటే ఇందులో వచ్చిన నష్టం ఏంటత్తయ్యా, పసివాడు, వీన్ని ఏ అనాథాశ్రమంలో వదిలిపెట్టాలి, నేను నిర్ణయించుకున్నాను, ఎవరు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా కృష్ణని నా కొడుక్గా నేను దత్త తీసుకుంటాను, అంతే, నచ్చితే ఉండండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, నో అబ్జెక్షన్. ఏంటి బావా, కనీసం నేను ఒక భార్య ఉన్నాను కదా, నాకు ఒక్క మాట కూడా చెప్పవా, చెప్పడానికి ఏముంది శాస్త్ర, అందరి ముంగట చెప్తున్నాను కదా, ఆ మాట నువ్వు కూడా వింటున్నావు కదా, అదేంటి బావా, అందరికీ చెప్పింది వేరు, నాకు ఒక భార్య స్థానం ఇచ్చి నాకు చెప్పింది వేరు కదా బావా, కనీసం నీకు పుట్టిన బిడ్డ గురించి కూడా నువ్వు ఆలోచించకుండా బయటి వాళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావే, అయినా అమ్మ ఇందులో నాన్న తప్పేముందమ్మా, పాపం క్రిష్ ఇప్పుడు ఆ ఏంజల్ ఆంటీ చనిపోయారు కదా, ఎక్కడ ఉంటాడమ్మా, అయినా దత్త తీసుకుంటే ఇక నాతో పాటుగా ఇక్కడే ఉంటాడు కదా. ఏయ్ నోర్ముయ్యవే, పెద్ద పెద్ద మాటలు బాగా నేర్చావు, అయినా ఇందులో ఏముంది, నాన్న చేసిన తప్పు ఏం లేదు పద్దు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మా నాన్నను. నాన్న నువ్వు తీసుకున్న నిజం చాలా బాగుంది, అయినా ఇలాంటి వాళ్ళని దత్త తీసుకున్నంత మాత్రాన ఇక నష్టపోయేది ఏం లేదు కదా నాన్న, క్రిష్ కూడా మనతో పాటుగా ఉంటాడు, ఏంజల్ ఆంటీని కూడా మర్చిపోతాడు కదా అని ఈ విధంగా అంటూ ఉండగా, ఇక కనీసం ఆ చిన్న పిల్ల మనస్తత్వానైనా అర్థం చేసుకొని ఇక తను ఎలా ఆలోచించిందో కూడా
మీరింత కూడా ఆలోచించలేకపోతున్నారే ఛ అని చెప్పేసి క్రిష్ పదాన్ని లోపలికి తీసుకెళ్తాడు. ఈలోపు వెంటనే అసలు ఇంట్లో రోజు రోజుకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పేరుకు ఇల్లు మాత్రమే కానీ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఛ అని చెప్పేసి పద్మాక్షి కోపంగా వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే బ్యాట్మ్యాన్, ఇక ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు బ్యాట్మ్యాన్, నన్ను అనాథాశ్రమంలో వేయి. నేను మా అమ్మ కోరినట్టే పెద్ద చదువులు చదవాలి. మా అమ్మకు నచ్చినట్టు ఇక మా అమ్మ ఎక్కడున్నా సరే తన దీవెనతో పెద్దగా చదివి ఒక బిజినెస్ మ్యాన్ కావాలని మా అమ్మ కోరిక బ్యాట్మ్యాన్. అందుకే నన్ను అనాథాశ్రమంలో వెయ్యి అనేసరికి అప్పుడు వెంటనే యమున లోపలికి వస్తుంది. అలా అనకు, నువ్వు ఇంట్లో పెరగాల్సిందే. ఇక అనుకున్నట్టుగానే ఈ ఇంటికి నువ్వు ఇక్కడే ఉంటావు. ఇక అంతేకాకుండా మేమందరం కలిసి నిన్ను చదివిపిస్తాం. అవన్నీ ఆలోచించకు. ఎలా చదువుకోవాలో ఇక నుంచి సిరితో పాటుగా నిన్ను కూడా స్కూల్లో జాయిన్ చేస్తాం అని అనేసరికి వెంటనే ఇక యమునను పట్టుకొని ఏడ్చేసరికి యమున మనసు ఏదో ఇక లక్ష్మి హద్దుకొని ఏడుస్తున్నట్టుగా ఆ బాబు కూడా ఒక్కసారిగా లక్ష్మి జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. వెంటనే యమున కూడా చాలా ఏడుపు వస్తుంది. ఏడవకు నాన్న ఇక అని చెప్పేసి ఓదార్స్తుంది. ఈలోపు ఇక అమ్మ సిరి బాబుని తీసుకెళ్ళు, సరే రాని అని చెప్పేసి చేపట్టుకొని తీసుకెళ్తుంది. బాబుని చూస్తుంటే ఏదో తెలియందిరా, ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుందిరా. అదే అమ్మా నాకు కూడా ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది. కృష్ణ చూస్తే చాలు అన్ని బాధలు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకిప్పుడు వాడు హద్దుకొని ఏడుస్తుంటే లక్ష్మి హద్దుకొని ఏడ్చినట్టుగా అనిపిస్తుందిరా. అసలు ఎప్పుడు ఇలా కాలేదురా, ఏదో బంధం దూరం చేసినట్టుగా అనిపిస్తుందిరా అని విధంగా అంటుండగా ఈలోపు పద్మాక్షి ఇక సహస్ర కూర్చొని అసలు బావ ఏం చేస్తున్నాడమ్మా, బావ చేయడం కారణం ఏంటి, అసలు దత్త తీసుకోవడం ఏంటి, ఇప్పుడు వాని కనుక దత్త తీసుకుంటే ఆస్తి మొత్తం వాని పేరు మీద పోతుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో దత్తతి నేనెలా జరగనిస్తానే, ఆ బాబును ఎలా అలా ఇక్కడి నుంచి మాయం చేస్తాను కదా. వాడు దత్త తీసుకుంటూ ఊరుకుంటే నేను చూస్తూ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటానా అని చెప్పేసి యమున అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక విహారికి ఆఫీస్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆర్కే నుంచి వీళ్ళు కంపెనీ నుంచి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలలో ఆర్కే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలలో విహారీ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు పార్ట్నర్షిప్గా ఆర్కే కంపెనీ పార్ట్నర్షిప్గా విహారీ కంపెనీ ఎంచుకుంటారన్నమాట. ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. విహారీ వెంటనే కాల్ మాట్లాడతాడు. సార్ మనకు కోట్ల రూపాయల నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అసలు ఇక్కడ వేలకు పడిగెట్టే బిజినెస్ మ్యాన్ ఆర్కే కంపెనీ నుంచి మనతో పాటుగా టైఅప్ కావాలని చెప్పేసి అనుకుంటుంది సార్. ఏంటి ఏం చెప్తున్నావు అని చెప్పేసరికి అవును సార్ నిజమా, ఆర్కే కంపెనీ నుంచి మనకి టైఅప్ కావడానికి వస్తున్నారా? అవును సార్, ఈరోజు ఆ మేడం వస్తుందట, మనతో పాటుగా మన బిజినెస్ కూడా వాళ్ళకి చాలా టైఅప్ కావాలని, మీ వర్క్ చాలా నచ్చిందని చెప్పేసి ఇక్కడికి వస్తుందట మేడం అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే అమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. ఏమైందిరా, ఇన్నేళ్ల నుంచి అనుకుంటున్న కళ్ళ నెరవేరింది. ఆర్కే కంపెనీ నుంచి మనకి కాల్ వచ్చింది. వీడు కాలు పెట్టిన విశేషం ఏంటో కానీ ఇన్నేళ్ల నుంచి నా కళ్ళ నెరవేరుతుంది. 1000 టన్నప్, అసలు వాళ్ళు మనతో టైఅప్ అవడం పెద్ద గొప్పతనం అమ్మా అనే విధంగా నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఆర్కే కంపెనీ నుంచి మేడం వస్తూ ఉంటుంది. అసలు ఆ మేడం ఎవరనేది ఊహించని ట్విస్టు. ఆ మేడం వెంటనే అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. అసలు ఆ మేడం ఇక చూసేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఆ మేడం సింధుజ మేడం. ఆ సింధుజ మేడమే లక్ష్మీ సిరి నుంచి 3వ అవతారానికి ఎత్తిన సింధుజ మేడం. మరి ఈ సింధుజ మేడం అసలు ఎలా వచ్చింది, లక్ష్మి అంటే సిరి చనిపోయిందా, ఆ రూపంతో ఈ సింధుజ మేడం రియల్ ఎంట్రీ ఇవ్వబోతుందన్నదే తెలుసుకుందాం.